ఏదేమున్నా ఆదివారం చికెన్ అనేది ఖచ్చితంగా ఉండాలండి. చికెన్ తినకూడదని అన్నారని 2 వారాల నుంచి చికెన్ అయితే తీసుకురావట్లేదు. చికెన్ నార్మల్‌గా నేను ఎలా చేస్తాననేది మీకు చూపిస్తానండి. టమాటా చికెన్ చేసి పెద్ద వీడియో పెట్టాను కదా! మేమైతే అలా చేసుకోమండి. ఎలా చేస్తాననేది ఈ వీడియోలో చూపిస్తాను. ఫస్ట్ అయితే గిన్నె పెట్టుకొని కొంచెం ఆయిల్ అయితే వేసుకున్నానండి. 2 పెద్ద ఉల్లిపాయలు కట్ చేసుకుని ఆయిల్లో వేసేసాను. తర్వాత కొంచెం ఉప్పు, కొద్దిగా పసుపు వేసి బాగా మగ్గబెట్టేసానండి. ఉల్లిపాయ ముక్కలు మగ్గిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే 2 స్పూన్లు వేస్తున్నానండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ నూనెలో కాసేపు మగ్గనిస్తానండి. మగ్గిన తర్వాత చికెన్ అయితే అందులో వేసేస్తున్నాను. చికెన్ కూడా కాసేపు మగ్గబెడతానండి. చికెన్ మగ్గడానికి ముందు చికెన్ వేయగానే కొంచెం కొత్తిమీర అయితే జల్లుతానండి. ఆ స్మెల్ అనేది బాగుంటుందని నేను ఇలా అయితే చేస్తానమాట. కొత్తిమీర ఉంటేనే వేస్తానండి, లేకపోతే వేయను. ఇంకా బాగా మగ్గిపోయాక ఇలా వాటర్ అనేది వచ్చేస్తుంది కదండి. తర్వాత కొంచెం కారం వేసి మళ్ళీ మగ్గనిస్తానండి. ఇలా చేయడం వలన ముక్కకి ఉప్పు కారం బాగా పట్టి కూర అయితే చాలా బాగుంటుందండి. ఇలా నూనె పైకి వచ్చిన తర్వాత కొంచెం వాటర్ వేస్తాను. వాటర్ వేసాక కాసేపు అయితే ఉడకబెడతానండి. ఉడికిన తర్వాత గరం మసాలా వేసి ఒక 2 నిమిషాలు ఉంచి స్టవ్ అయితే ఆపేస్తానండి. చికెన్ అయితే చాలా అంటే చాలా బాగుంటుంది. ఆదివారం ఇలాగే చేస్తా.